హాయ్ అండి. ఈరోజు మనం అమ్మమ్మ, నాయనమ్మల కాలం నాటి కంది చారు చేసుకుందామండి. దీనికోసం నేను ఒక గ్లాసు కందుల్ని ముందుగానే ఒక నైట్ ముందుగానే నానబెట్టుకుంటున్నానండి. ఒక 10 గంటల వరకైనా నానాలండి కందులు. చూడండి తగినన్ని వాటర్ పోసేసుకొని ఒక నైట్ ముందుగానే నానబెట్టుకుంటున్నాను. ఈ కందులు ఉడికించి వచ్చిన రసంతో కందిచారు పెడతానండి. చాలా టేస్టీగా ఎంతో బాగుంటాయి. చూడండి ఉదయానికల్లా ఇలా ఉబ్బి చక్కగా నాని ఉన్నాయండి. ఇప్పుడు మనం వీటిని నీటుగా కడిగేసుకుందాం. చూడండి కడిగి గాలించుకొని ఏమైనా ఇసుక అలాంటివి ఉన్నాయేమో అని గాలించుకోవాలండి. తర్వాత కుక్కర్లో వేసేసుకొని తగినంత వాటర్ పోసేసుకుందాం. వాటర్ కొంచెం ఎక్కువగానే పోసుకోవాలండి. ఎందుకంటే మనం కంది చారు పెట్టుకోవడానికి అందులో వచ్చిన వాటితోనే పెడతానండి. చూడండి కుక్కర్ పెట్టేసి ఒక 5-6 విజిల్లు రానివ్వండి. చూడండి వచ్చేసాయి. ఇప్పుడు ఎలా ఉడికాయో మన కందులు చూద్దాం. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో. ఇలా ఉడికితే చాలండి. వీటిని మనం గుగ్గిల్లాగా చేసేసుకోవచ్చు. వచ్చిన రసాన్ని కందిచారు పెట్టేసుకుందామండి. చూడండి ఇలా వడకట్టుకుందాం. ఇలా వడకొట్టుకొని వచ్చిన ఈ రసంతో కందిచారు పెట్టేసుకుందామండి. ఇందులో కొంచెం అంత చింతపండు వేసేసి, చారు వేడిగా ఉన్నప్పుడే చింతపండు వేసేసి ఉంచుకోండి. చూడండి బాణీ పెట్టేసి ఆయిల్ వేసేసి ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకుందామండి తాలింపుకి, కందిచారు తాలింపుకి. కరివేపాకు వేసేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందాం. ఇప్పుడు ఒక టమాటా వేసుకుంటున్నానండి నేను. కందిచారులో ఒక టమాటా వేసుకుందామంటే స్మెల్ బాగుంటుంది. టమాటా ముక్కలు వేసేసుకుందాం. చారు కూడా వగరుగా ఉండకుండా బాగుంటుందండి. కందిచారు కొంచెం వగరు ఉంటాయి. అదే టమాటా వేసుకుందామంటే ఆ వగరు అనేది ఉండదండి. 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోండి. చూడండి టమాటా ముక్కలు కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం కంది రసాన్ని పోసేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు మాత్రం ఎక్కువగా వేగవసరం లేదండి. చిటికెడు పసుపు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వైట్గానే ఉండాలి, మరి కలర్ మారకూడదండి. కొంచెం అంతా ఉప్పు వేసేసుకుందాం. కొంచెం అంతా కారం వేసేసుకుందామండి. చూడండి వీటన్నిటిని బాగా కలిపేసాము. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి చూడండి. ఇప్పుడు మనం కందిచారు వేసేసుకుందాం. ఇందులో చింతపండుతో సహా చింతపండుని కొంచెం నలిపినట్టుగా చేతితో నలిపేసి తాలింపులో వేసేసుకోండి రసంతో పాటు. చూడండి ఇప్పుడు దీన్ని కొంచెం ఉడకనిద్దామండి. చూడండి ఇలా మరగనివ్వాలి. ఇప్పుడు ఉప్పు కారం సరిచూసుకొని మళ్ళీ ఏమైనా ఉప్పు పడితే ఉప్పు, కారం పడితే కొంచెం కారం వేసేసుకోండి. నాకైతే కొంచెం ఉప్పు పట్టుతుంది అనిపించిందండి, అందుకే మళ్ళీ కొంచెం ఉప్పు వేసాను. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే పాతకాలం నాటి కందిచారు రెడీ అయిపోయాయండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి కందిచారు తినటం వల్ల. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కందుల్ని
మనం కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకున్నామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా వెనకట కట్టెల పొయ్యి మీద కందుల్ని ఉడకబెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు మన కుక్కర్ ఆప్షన్ ఉంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా కందిచారు చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కందిచారుని బాలింతలు కానీ జ్వరం వచ్చినప్పుడు కానీ తాగటం వల్ల కూడా చాలా మంచిదంటండి.